కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్మ అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి మనకి. కనుకనే ఇది 3వ ఎపిసోడు. వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకోబోతున్నాం. ఇది ప్రత్యేకంగా క్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర, దాని గురించి నేర్చుకోబోతున్నాం. అనగా యేసు ప్రభు పుట్టుక నుంచి ఆయన యొక్క పునరుద్ధానం వరకు కూడా యేసు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఎంతో గంభీరంగా ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఈ విషయాలు ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం. మనం ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని మాకు ఇస్తున్నారు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి ప్రాముఖ్యంగా ఈ దినాన క్రీస్తు జీవితంలో ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఉన్నదో ఆ విషయాన్ని మేము నేర్చుకుని దాని ద్వారా మేము కూడా మా జీవితాల్లో పరిశుద్ధాత్మ పొందటానికి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా జీవితంలో, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లోనికి ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ కడవరకాల చివరి దినాల్లో మీకు మహిమకరమైన జీవితాలు జీవించడానికి, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేయటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ అమూల్యమైన లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర, యేసుక్రీస్తు యొక్క పుట్టుక నుంచి ఆయన పునరుద్ధానం వరకు కూడా పరిశుద్ధాత్మ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉన్నది. అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏమిటంటే, యేసుప్రభు దేవుడే కదా, మరలా ఆయనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత ఎందుకు వచ్చింది అనే ప్రశ్న మనకు వస్తుంది. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా. యేసుప్రభు ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు మానవ అవతారంలో ఆయన మనకు బోధించిన ఆ మాదిరి, మనకు ఒక మాదిరిని ఆయన ఈ లోకంలో స్థాపించి వెళ్ళారు. ఆ మాదిరి ఏమిటంటే, మనము కూడా మానవులుగా, ఆయన యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. అనేక మందిని రక్షణలోనికి నడిపించారు. అదే రీతిగా మానవులమైన మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని మనం పొంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన మనము కూడా ప్రభువుకు మహిమకరమైన జీవితాలు జీవించడానికి, అనేక మందికి రక్షణకరంగా ఉండటానికి, అనేకమైన ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ద్వారా మనము కూడా చేయటానికి యేసు ప్రభు జీవితంలో అనేక ఘట్టాల్లో, ప్రతి ప్రాముఖ్యమైన ఘట్టంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర మనం విపులంగా క్లియర్గా చూడగలుగుతున్నాం. మనందరికీ తెలిసిన విషయం, యేసు ప్రభు జన్మించినప్పుడు గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యారు కన్య మరియకు. గాబ్రియేలు దూత అన్నారు, ధన్యురాలా అని సంబోధించి మరియను, నీవు ఈ భూలోకంలో ఉన్న స్త్రీలందరిలో కూడా ఎంతో ధన్యురాలు, కారణం నీ గర్భాన ఆ దేవుడు రక్షకుడిగా ఈ భూమి మీద జన్మిస్తారు అని చెప్పగానే కన్య అయిన మరియకు చాలా ఆశ్చర్యము, భయము కూడా కలిగింది. ఈ విషయాలు మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుంచి 35 వరకు ఉన్న వాక్య భాగంలో గమనిస్తున్నాం. ప్రాముఖ్యంగా లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఎప్పుడైతే ఆ గాబ్రియేలు దూత ఈ యొక్క వర్తమానాన్ని చెప్పారో ఆ కన్య అయిన మరియకు చాలా చాలా ఆశ్చర్యం, అనుమానం కూడా వచ్చింది. గాబ్రియేలు దూత ఏమని చెప్పారో చూడండి. కన్య అయిన మరియకు వచ్చిన ఆ యొక్క సందేహం, ఏ రీతిగా నేను గర్భం దాల్చగలను, నాకు ఇంకా వివాహం అవ్వలేదు, ఏ పురుషునితో కూడా నాకు ఏ రకమైన శారీరక సాంగత్యం లేదు,
నేను ఏ రీతిగా గర్భం దాల్చగలను అని అనుమానాన్ని వ్యక్తపరిచారు. ఖచ్చితంగా 100% కూడా అది సరైన అనుమానమే, సరైన ప్రశ్నయే. కారణం, ఈ లోకంలో ఎవరైనా గర్భం దాల్చాలంటే ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ పురుషుల కలయిక ఉండాలి శారీరకంగా. అయితే గాబ్రియేలు దూత చెప్పిన ఈ యొక్క గొప్ప సత్యాన్ని చూడండి. గాబ్రియేలు దూత అన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వలన నీవు గర్భం దాలుస్తావు అని చెప్పగానే అప్పుడు కన్య అయిన మరియ ఎంతో ఆశ్చర్యంతో నిండిపోయింది. అప్పుడు గాబ్రియేలు దూత అన్నారు, దేవునికి ఏదైనా అసాధ్యమా? ఈ విషయాన్ని మనం లోకసువార్త 1:37 వచనంలో చదువుతున్నాం. లోకసువార్త 1:37 వచనంలో దేవునికి ఏదైనా అసాధ్యమా? ఇంగ్లీష్లో ఈజ్ దర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఒక నరావతారిగా తన యొక్క ఎంపిక చేసిన ఆ విశ్వాసురాలైన ధన్యురాలైన కన్య మరియ గర్భం దాల్చడం ప్రారంభించినప్పటి నుంచి యేసు ప్రభు చనిపోయి మరల పునరుద్ధానం చెందే వరకు కూడా, అనగా యేసు ప్రభు పుట్టుక నుంచి ఆయన పునరుద్ధానం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఎంతో మెండుగా ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలా. అదే సమయంలో జక్రయ్య ఒక యాజకుడు, జక్రయ్య గారు ఒక యాజకుడు, ఆయన దేవుని యొక్క మందిరంలో ధూపార్చన చేయటానికి వెళ్ళారు, ధూపం వేయటానికి వెళ్ళారు. అప్పుడు గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యారు. అంతవరకు కూడా జక్రయ్య గారికి ఆయన భార్య అయిన ఎలిజబెత్, వారికి పెద్ద వయసు వచ్చేసింది, ముసలివారైపోయారు, వారికి బిడ్డలు లేరు. ఆ దినాల్లో బిడ్డలు లేని వారంటే ఆ సమాజంలో శాపగ్రస్తులు, దేవుని వీరికి లేదు, దేవుడు వీరిని శపించాడు అనుకునేవారు సమాజంలో. అయితే అటువంటి నిందను వారు భరిస్తూ కూడా వారు విశ్వాసులే, ప్రార్థనాపరులే, భక్తిపరులే అయినప్పటికీ వారికి బిడ్డలు లేరు. కారణం, దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు వారికి వృద్ధాప్యం వరకు కూడా బిడ్డలు లేకుండా చేశారు. దేవుడు అనుమతించారు దాన్ని. అప్పుడు గాబ్రియేలు దూత అన్నారు, నీ భార్య ఈ వృద్ధాప్యంలో కూడా, ఈ ముసలితనంలో కూడా గర్భం దాల్చి ఒక కుమారుని కంటాది, ఆయనకు మీరు యోహాను అని పేరు పెట్టండి. అయితే ఆ యొక్క శిశువు ప్రారంభం నుంచి కూడా, పుట్టుక నుంచి కూడా పరిశుద్ధాత్మతో నింపబడతాడు. ఆ యొక్క శిశువు ఎవరు? పుట్టబోయే యోహాను. ఆయన్నే మనం బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాం. ఈ విషయాన్ని లోకసువార్త 1:15 వచనంలో గమనిస్తున్నాం. లోకసువార్త 1:15 వచనంలో ఆ యొక్క శిశువు అనగా బాప్తిసం ఇచ్చే యోహాను పరిశుద్ధాత్మతో నింపబడతాడు తన యొక్క తల్లి గర్భం నుంచి కూడా. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలా. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు యొక్క సువార్త కొరకు మార్గాన్ని సరళము చేసిన వ్యక్తి. ఆయన కూడా అనగా బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఆయన యొక్క పుట్టుక నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడ్డారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎంతగా ప్రభావితం చేశారో ఒక్కసారి మనం గమనించాలా. ఈ విషయాన్ని విన్న కన్య అయిన మరియ తనకున్న ఆ యొక్క అనుమానాలన్నింటిని కూడా నివృత్తి చేయటానికి గాబ్రియేలు దూత అన్నారు, మీ యొక్క చుట్టం, ఇంగ్లీష్లో మనం కజిన్ అంటున్నాం, ఎలిజబెత్ ఈ వృద్ధాప్యంలో కూడా గర్భం దాల్చింది, తనకు 6వ నెల గర్భవతి ఇప్పుడు అనగానే అప్పుడు కన్య అయిన మరియ అనగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కనుక నా చుట్టమైన వృద్ధాప్యంలో ఉన్న ఆ ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది, దాన్ని నేను చూడాలా అని ఈ విషయాన్ని తను చూచి నమ్మటానికి కన్య అయిన మరియ బయలుదేరి వెళ్ళి ఆ యొక్క జక్రయ్య గారి ఇంట్లో ఆయన యొక్క భార్య ఎలిజబెత్ గారు ఉన్నారు. ఎప్పుడైతే కన్య అయిన మరియ గాబ్రియేలు దూత యొక్క వర్తమానాన్ని అంగీకరించి వెళ్ళిందో అప్పుడు ఏం జరిగింది? బైబిల్ గ్రంథంలో ఎంతో విపులంగా చదువుతున్న సమయం ఉన్నప్పుడు లోకసువార్త 1వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. ఆ ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న ఆ శిశువు, ఆయనే పుట్టబోయే బాప్తిసం ఇచ్చే యోహాను, ఆ యొక్క శిశువు సంతోషంతో గర్భంలోనే గంతులు వేశారని లోకసువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో మనం చదువుతున్నాం. అప్పుడు ఎలిజబెత్ అమ్మగారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని చెప్పబడ్డది. లోకసువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డది. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో ఆమె ప్రవచనం కూడా చెప్పింది. లోకసువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఎలిజబెత్ అమ్మగారు అన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడి బిగ్గరగా చెప్పారు, ఏమని? మరియా, నీవు స్త్రీలందరిలో కూడా ధన్యురాలువు, కారణం నీ గర్భాన లోకరక్షకుడు జన్మించబోతున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు యొక్క జీవితంలో ఆది నుంచి కూడా, ఆయన పుట్టుక నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఎంతో విపులంగా మనం చూడగలుగుతున్నాం.
ప్రియ సోదరి సోదరులారా, బాప్తిసమిచ్చే యోహాను గారు యేసు ప్రభు కంటే 6 నెలల పెద్ద వయసులో బాప్తిసమిచ్చే యోహాను గారు యేసు ప్రభు యొక్క సువార్త పనికి ఆయన మార్గాన్ని సరళం చేశారు. లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వచనం గమనించినట్లయితే, బాప్తిసమిచ్చే యోహాను యొక్క తండ్రి అయిన జకరయ్య, బాప్తిసమిచ్చే యోహాను జన్మించిన తర్వాత జకరయ్య గారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనాలు కూడా చెప్పారు. ఈ విషయాన్ని మనం లూకా సువార్తలో 1వ అధ్యాయం 67వ వచనం నుంచి గమనిస్తున్నాం. బాప్తిసమిచ్చే యోహాను ఆ అరణ్యంలో ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి, లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బలపడి ఆయన పరిచర్య కొరకు సిద్ధపడి ఆయన అరణ్యంలో సువార్త మొదలుపెట్టారు, వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. అనేక మంది వచ్చి ఆయన సువార్తను నమ్మి, ఆయన బోధలు నమ్మి బాప్తిసం తీసుకోవటం ప్రారంభించారు. ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చారు. ఆయన ఏమని బోధించారు? మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా. మనం కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. యేసు ప్రభు రెండవ రాకడ అతి సమీపంలో, మనం ఊహించిన దానికంటే త్వరలో ప్రభు వస్తున్నారు. మనం కూడా మారు మనసు పొంది, కారణం పరలోక రాజ్యం సమీపిస్తుంది, మనం మారు మనసు పొంది రాకడ కొరకు సిద్ధపడాలా. ఒక దినాన్న బాప్తిసం ఇచ్చే యోహాను గారు ప్రతిదినం కూడా ఎవరైతే నమ్ముతున్నారో వారికి యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తుంటే యేసు ప్రభు వారు కూడా వచ్చారు. ఆయనకి బాప్తిసం అవసరత లేదు. యేసు ప్రభు వారికి బాప్తిసం అవసరం లేదు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కానీ మనకు మాదిరి చూపించడానికి ఆయన బాప్తిసం తీసుకోవటానికి యోర్దాను నదిలోకి వెళ్ళారు. అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు అన్నారు, ఇదిగో సమస్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసు ప్రభుని చూపించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో. అప్పుడు యోహాను గారు అన్నారు, నేను మీకు బాప్తిసం ఇవ్వటమా, మీరే నాకు బాప్తిసం ఇవ్వాలా అని యేసు ప్రభుతో అంటే, యేసు ప్రభు అన్నారు, యోహాను ఈ కార్యక్రమాన్ని నువ్వు జరిపించు, అనగా నువ్వు బాప్తిసం ఇవ్వు నాకు అన్నారు. ఆయన బాప్తిసం ఇచ్చారు. ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చారో యేసు ప్రభు ఇంకా యోర్దాను నదిలో ఆ నీటిలోనే ఉన్నారు. అప్పుడు గమనించండి, పరిశుద్ధాత్మ పావురం వలె పరలోకం నుంచి దిగి వచ్చి యేసు ప్రభును ఆవరించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ప్రాముఖ్యమైన ఘట్టం. అంతవరకు కూడా ఆయనకు 30 సంవత్సరాలు ఆయన నజరేతులో వడ్రంగి పనే చేశారు. ఆయన మెస్సయ్యాని, ఆయన రక్షకుడని ఎవరు కూడా గుర్తించలేదు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో అప్పటి నుంచి ఆయన పరిచర్య బోధ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఆయన నింపబడి యేసు ప్రభు వారు ముందుకు కొనసాగారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే, పరలోకం నుంచి ఒక స్వరం వినబడ్డది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే స్వరాన్ని తండ్రి అయిన దేవుడు వినిపించారు. అనగా పరలోకంలో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు, ఈయనే నా ప్రియ కుమారుడని. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆ యొక్క పరలోకం నుంచి యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఇంకా యోర్దాను నదిలోనే ఉన్నారు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకు దిగి వచ్చారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక బైబిల్ గ్రంథం మనం బోధిస్తున్నది 3 వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ మనం ఎంతో విపులంగా క్లియర్గా చూడగలుగుతున్నాం. తండ్రి పరలోకం నుంచి మాట్లాడుతున్నారు, ఈయనే నా ప్రియ కుమారుడని. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చారు యేసు ప్రభు మీదకి. యేసు ప్రభు యోర్దాను నదిలో ఉన్నారు. కనుక 3 వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేయటానికి పరిశుద్ధాత్మ చేత నింపబడి అరణ్యంలోకి వెళ్ళారని లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత మనందరికీ తెలిసిన రీతిగా సాతాను వచ్చి 3 రకాల శోధనలు పెట్టాడు. అయితే ప్రభువారు ప్రతి శోధన కూడా వాక్యంతో జయించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే, సాతాను అన్నాడు, నీవెంతో ఆకలిగా ఉన్నావు కదా, నీవు దేవుని కుమారుడు అయినట్లయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని శోధించినప్పుడు ప్రభువారు ఏమన్నారు, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు జీవించేది, దేవుని యొక్క మాటల వలన జీవిస్తారని మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన జవాబు చెప్పారు. అనగా
దేవుని యొక్క వాక్యంతోనే జవాబు చెప్పారు ప్రతి శోధన కూడా. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. ఎటువంటి శోధన మనం జయించాలన్నప్పటికీ ఈ లోకంలో మన జీవితాల్లో వాక్యము ద్వారానే మనం జయించవచ్చు. కనుక వాక్యాన్ని మనం చదవాలా, వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలా. వాక్యం ద్వారా ఎటువంటి శోధన అయినప్పటికీ మనం జయించగలం. ఈ 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత, ఆ సాతాను యొక్క 3 శోధనలు ఆయన జయించిన తర్వాత, అప్పుడు యేసుప్రభువు వారు మరలా తిరిగి గలిలయకి వచ్చేశారు. లూకాసు వార్త 4:14 గమనించినట్లయితే, ప్రభువారు మరలా ఆయన పుట్టి పెరిగిన ఆ ప్రాంతం గలిలయ ప్రాంతం నజరేతుకు మరలా తిరిగి వచ్చేశారు. ఎలా వచ్చారు? ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన మరలా తిరిగి వచ్చారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఆయన వచ్చినప్పుడు ఆ గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయన యొక్క పేరు ఆ ప్రాంతం అంతా కూడా వినబడ్డాది. అనగా ఆయన యొక్క శక్తి, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న ఆ దైవత్వము ఆ ప్రాంతం వారందరూ కూడా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు అందరికీ కూడా తెలిసిపోయింది. ఆ గలిలయ ప్రాంతంలో ఎలా తెలిసింది? ఏ కార్యం ద్వారా తెలిసింది? ఈయన సామాన్యుడు కాదు, ఈయనలో దైవశక్తి ఉన్నది అని ఎలా తెలిసింది వారికి అని ఒకసారి మనం గమనించినట్లయితే, ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా నింపబడ్డారు. కనుక బాప్తిసం పొంది ఉపవాసం చేసి 40 దినాలు తిరిగి వచ్చిన తర్వాత కానా అనే ఆ గ్రామంలో వారి యొక్క చుట్టాలే వారి వివాహానికి యేసుప్రభు వారు వెళ్ళారు. ఆయన తల్లి వచ్చారు, శిష్యులు కూడా వచ్చారు. అక్కడ వారు ఆచార ప్రకారంగా వచ్చిన వారందరికీ కూడా ద్రాక్షారసం ఇస్తున్నారు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, వారు ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు. బహుశా ఎక్కువ ఎండగా ఉండుంటుంది కనుక వచ్చిన వారందరూ కూడా ఇంకో గ్లాస్ ఇవ్వండి అని అడిగే ఉంటారు. ఏదేమైనప్పటికీ ద్రాక్షారసం అయిపోయింది. ఏం చేయాలో వారికి ఇక వారు తర్జనా భర్జన పడిపోతున్నారు. కారణం, వచ్చిన వారికి కనీసం ఒక కప్పుడు మనం ద్రాక్షారసం ఇవ్వలేకపోయినట్లయితే పరువంతా పోతుంది, మన పరువంతా పోతుంది. ద్రాక్షారసం కూడా వచ్చిన వారికి ఆ జ్యూస్ ఇవ్వలేని వాళ్ళు మనల్ని అందరిని ఎందుకు పిలిచారు అని అనుకుంటారు చాలామంది. అప్పుడు యేసుప్రభు వారు వారి ఇంటి వద్ద రాతి బాణలు ఉన్నాయి. దాన్నే మనం ఈ రోజుల్లో ట్యాంక్ అంటున్నాం ఇంగ్లీష్లో. స్టోన్ ట్యాంక్ అంటే రాతితో చేసిన నీళ్ల తొట్టె. అలాంటివి 5 ఉన్నాయి. ప్రభువారు అన్నారు 5 కూడా నింపేయమన్నారు. అక్కడున్న వారికి సహాయం చేసే, ఆ యొక్క వివాహానికి సహాయం చేసే వారి బంధువులు లేకపోతే వారి స్నేహితులు వారు యేసుప్రభు వారు చెప్పగానే, ఆయనలో అద్భుత శక్తి వారు ఎవరికీ తెలియదు, కానీ ఆయన చెప్పారు కనుక మనం చేద్దాం. యేసుప్రభు వారు తల్లి అన్నారు, ఆయన ఏం చెప్తే అది చేయండి అన్నారు. వారు నీళ్లు నింపేయమంటే, మరి ఈ రోజులాగా ఏదో మనకి పంపు ఉండి ఒక ట్యాప్ ఉండి ఆ నీళ్లు పెట్టేయటానికి అటువంటి పైపులు లేవు ఆ రోజుల్లో. కనుక మోసుకు రావాలా, నీళ్ళు నింపేశారు. అయితే యేసుప్రభు వారు అద్భుతం చేసి ఆ యొక్క ఒట్టి నీళ్ళనే మధురమైన గ్రేప్ జ్యూస్గా, ద్రాక్ష రసంగా చేసేశారు. అనగా ఆ అద్భుతం ద్వారా ఆ యొక్క పెండ్లి కార్యక్రమం అంతటికి కూడా యజమానిగా ఉన్న వ్యక్తి అన్నాడు, ఇది చాలా రుచిగా ఉంది, చాలా మధురంగా ఉంది అన్నారు. చాలామంది మధురంగా ఉన్నది ముందు ఇస్తారు, కాస్త నీళ్లు కలిపేసింది ఆఖరినిస్తారు. కానీ ఇక్కడ మీరు మధురంగా ఉన్నది ఆఖరి వరకు ఉంచారు, చాలా రుచికరంగా ఉంది అన్నారు ఆయన. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ అద్భుతాన్ని చేశారో, ఒట్టి నీళ్లను ద్రాక్షారసంగా మార్చేసి వారి అవసరత అంతా తీర్చేశారో, ఆ యొక్క పేరు, ఆ ప్రఖ్యాతి ఆ ప్రాంతం అంతా కూడా తెలిసిపోయింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు యొక్క పేరు అందరికీ తెలిసిపోయింది. యేసుప్రభు యొక్క అద్భుత శక్తి అందరికీ కూడా తెలిసిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా ఆయన మహిమ ప్రాకింది. అప్పుడు యేసుప్రభు వారు తన యొక్క మెస్సయ్య అంటున్నాం, అనగా తన యొక్క నేను దేవుణ్ణి, నేను రక్షకుణ్ణి అని ప్రకటించటానికి ఆయన పెరిగిన ఆ నజరేతులో ఉన్న ఆ మందిరం, దాన్నే సినగోగ్ అంటున్నారు వాళ్ళ యొక్క యూదుల భాషలో. ఆ సినగోగులో అనగా మందిరంలో యేసుప్రభు వారు వచ్చారు. ఎప్పుడొచ్చారు? ఆయన వాడుక చొప్పున ప్రతి విశ్రాంతి దినాన్న, దీన్ని మన భాషలో శనివారం అంటున్నాం. లూకాసు వార్త 4:16 ప్రతి విశ్రాంతి దినాన్న అనగా ప్రతి శనివారం కూడా యూదుల యొక్క
ఆరాధన దినం. కారణం దేవుడు ఆది కాండంలో 6 దినాలు సృష్టించారు, 7 దినాన్ని విశ్రమించారు. కనుక యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆ విశ్రాంతి దినాన్న ఆరాధన కొనసాగించారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలా. దేవుని బిడ్డలుగా ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తూ యేసుప్రభు క్రైస్తవుడనగా క్రీస్తుని పోలి అనుసరించేవారు మనమందరం కూడా. కనుక యేసుప్రభు ఏమి చేశారో దానిని మనం చేయాలనగా మనం కూడా ఆ విశ్రాంతి దినాన్న వారానికి ఒకసారి ఆరాధన దినంగా, తక్కిన రోజులు మర్చిపోమని కాదు, తక్కిన రోజులు కూడా ఆరాధించాలా, కానీ వారానికి ఒకసారి ప్రత్యేకమైన ఆరాధన దినము విశ్రాంతి దినము. అది యేసుప్రభు వారు చేశారు. లోకసువార్త 4:16 అప్పుడు ఆయన చదివిన వాక్య భాగం చూడండి. లోకసువార్త 4:18 ఆయన యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో చెప్పబడిన వాక్య భాగాన్ని చదివి అన్నారు, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించారు. దేనికి? నేను అద్భుతాలు చేయటానికి, చూపులేని వారికి చూపివ్వటానికి, ఈ సువార్త పేదలకు కూడా ప్రకటించడానికి, సువార్త బీదలకు కూడా ప్రకటించడానికి నన్ను అభిషేకించారు. దేనితో? పరిశుద్ధాత్మతో. కనుకనే ఆయన అనేకమైన అద్భుతాలు చేశారు. చూపులేని వారికి చూపించారు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని సహితం లేపారు. దీనివల్ల పరిశుద్ధాత్మ చేత ఈ అద్భుతాలు చేయటానికి అభిషేకించబడ్డారని లోకసువార్త 4:18 యేసుప్రభు వారే చెప్పారు. కనుక యేసుప్రభు వారు నేను దేవుడును, నేను మెస్సయాను అని ప్రకటించుకున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన యొక్క బోధలు, ఆయన యొక్క అద్భుతాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావంతో ఆయన చేశారు. ఆయన దేవుడే, కానీ మనకు మాదిరి చూపించడానికి, మనం కూడా ఆయన నమ్ముకున్నట్లయితే ఆయన యొక్క వాక్యాన్ని బోధించడానికి, ఆయన నామం పేరట అద్భుతాలు చేయటానికి, అద్భుతాలు చేసి మనం సొంతగా లబ్ధి పొందటానికి కాదు, కానీ దేవునికి మహిమ తేవటానికి పరిశుద్ధాత్మ దేవునితో ఆయన నింపబడి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఈ కార్యాలన్నీ చేసి మీరు కూడా మానవులుగా, నా శిష్యులుగా, నా విశ్వాసులుగా ఇటువంటి కార్యాలు చేయవచ్చు అని మనకి రుజువు చేయటానికి, మనకు ఒక భరోసా ఇవ్వటానికి యేసుప్రభు ఈ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా చేశారు. మత్తయి సువార్త 12:28 యేసుప్రభు వారు అనేకమైన దురాత్మలను వెళ్ళగొట్టారు. దీన్ని దెయ్యాలు అంటున్నాం మనం. ఆ దెయ్యాలను వెళ్ళగొట్టారు. అయితే దేని ద్వారా వెళ్ళగొట్టారు? ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా వెళ్ళగొట్టారు. అపోస్తల కార్యాలు 10:38 అపోస్తల కార్యాలు 10:38 యేసుప్రభు వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించారు కనుక ఆయన అనేక మందిని స్వస్థపరిచారు. అనారోగ్యంగా ఉన్న వారిని, చూపులేని వారికి చూపు, కాళ్ళు లేని వారికి కాళ్ళు. అదే రీతిగా అనేకమైన దురాత్మలు, ఎవరైతే దురాత్మ చేత బాధింపబడుతున్నారో, అనగా ఎవరైతే దెయ్యాల చేత, కొన్ని ప్రాంతాల్లో భూతాలని, దెయ్యాలని, దురాత్మలని అంటున్నాం రకరకాల పేర్లతో, వారు అనగా ఈ యొక్క దురాత్మలు ప్రజలు ఎంతో బాధిస్తారు, ఇబ్బంది పెడతారు. వారందరినీ కూడా ఆ దురాత్మలను వెళ్ళగొట్టడానికి, పారద్రోలటానికి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు వాడారు. యేసుప్రభు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఈ పరిచర్య చేసి బోధించి అనేక మందికి స్వస్థత ఇచ్చారు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా చేశారు. దాని ద్వారా మనకిస్తున్న ఆ యొక్క భరోసా ఏమిటంటే, మనం కూడా ఆయన నమ్ముకున్నట్లయితే అటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయగలం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు అన్నారు, నన్ను నమ్మిన వారు, అనగా యేసుప్రభు నమ్మినట్లయితే మనము అనేకమైన ఆశ్చర్యకార్యాలు మనం చేయగలమని ప్రభు మనకు భరోసా ఇచ్చారు. ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు వారు మన పాపాల నిమిత్తం ఎంతో ఘోరంగా హింసించబడి సిలువ శిక్ష ఆయన మన కొరకు అనుభవించారు. సిలువ మరణం అంటే ఈ భూలోకంలో ఉన్న మరణ శిక్షలన్నిటికంటే కూడా ఎంతో ఘోరమైనది, ఎంతో నొప్పితో కూడినది. అటువంటి ఘోరమైన సిలువ మరణాన్ని మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన మన కొరకు మరణించారు. ఆయన ముందుగానే చెప్పారు, ఈ విధంగా నన్ను సిలువ వేసి చంపేస్తారని. ప్రభువారు ఆయన బ్రతికుండగానే చెప్పారు ఆయన పరిచర్యలో, మరలా నేను 3వ దినాన మృత్యుంజయుడై లేస్తానని. ఆయన చెప్పిన రీతిగానే ముందుగా అనేక మార్లు చెప్పారు. రహస్యంగా కాదు, బహిరంగంగానే చెప్పారు, నేను 3వ దినాన్ని మరలా లేస్తానని. ఆయన చెప్పిన రీతిగానే 3వ దినాన ఆయన మృత్యుంజయుడై మరలా లేచారు. ఆ దేవదూత వచ్చి ఆయన సమాధికి అడ్డుగా పెట్టిన పెద్ద రాయిని సునాయాసంగా
దేవదూత పక్కకి నెట్టేశారు. అప్పుడు యేసు ప్రభువారు, దేవుని కుమారుడా బయటికి రా అనగానే దేవదూత యేసు ప్రభువారు అంత ఘోరంగా హింసింపబడి చనిపోయి 3 దినాల తర్వాత మరలా మృత్యుంజయుడై ఆయన సమాధిని గెలిచి వచ్చారు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మను వివరించడానికి కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు, ఇంగ్లీష్లో సింబల్ అంటాం, వాడారు. యేసు ప్రభు నిమిత్తం కొన్ని సూచనలు, చిహ్నాలు, సాదృశ్యాలు వాడారు. ఉదాహరణకు గొర్రెల కాపరి, 23వ కీర్తన. ఇదే విషయాన్ని యోహాను సువార్త 10:11 వచనంలో యేసు ప్రభువారు అన్నారు, నేను మంచి గొర్రెల కాపరిని అన్నారు. అనగా యేసు ప్రభువును గొర్రెల కాపరిగా ఒక సాదృశ్యంగా, ఒక చిహ్నంగా, ఒక గుర్తుగా మనకు చెప్పారు. అదేవిధంగా పరిశుద్ధాత్మను గురించి కూడా కొన్ని సాదృశ్యాలు వాడారు, కొన్ని సింబల్స్ వాడారు అనమాట. మొదటిది పావురం, మనం గమనించాం దాన్ని. మత్తయి సువార్త 3:16 వచనంలో యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చారు. అదే రీతిగా పరిశుద్ధాత్మను అగ్నితో పోల్చారు. అపొస్తలుల కార్యాలు 2:3 వచనంలో పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపంలో శిష్యుల మీద ప్రత్యక్షమయ్యారు, శిష్యులకు ఇవ్వబడ్డది. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మను బలమైన గాలితో పోల్చారు. యోహాను సువార్త 3:8 వచనంలో మనం గాలి వేస్తున్నప్పుడు మనం చెట్లను చూస్తున్నాం, అవి ఊగుతున్నాయి. కానీ ఆ యొక్క వాయువు, ఆ గాలి ఎక్కడ ప్రారంభమవుతుందో, ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మను వాయువుతో పోల్చారు. అదే రీతిగా పరిశుద్ధాత్మను నీటితో పోల్చారు. నీటి ద్వారా మనం నీరు త్రాగినప్పుడు ఎంతో మనకి దాహం తీరుతుంది, మనం స్నానం చేసినప్పుడు ఆ మురికంతా పోతుంది. కానీ పరిశుద్ధాత్మను నీటితో పోల్చారు. యోహాను సువార్త 7:38-39 వచనాలు పరిశుద్ధాత్మను నీటితో పోల్చారు. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:13 వచనంలో కూడా మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతున్నాం, పరిశుద్ధాత్మను మనం త్రాగుతున్నాం అన్నారు. అనగా నీటితో పోల్చారు. అదే రీతిగా పరిశుద్ధాత్మను నూనెతో కూడా పోల్చారు. సమూయేలు ప్రవక్త దావీదును నూనెతో అభిషేకించినప్పుడు ఆ క్షణం నుంచి ఆయన మీదకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది. ఈ విషయాన్ని 1 సమూయేలు గ్రంథం 16:13 వచనంలో మనం గమనిస్తున్నాం. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, యాకోబు పత్రిక 5:14 వచనంలో ఎవరైతే మీలో అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని నూనెతో అభిషేకించండి అని ప్రభువు చెప్పారు. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నూనె వలన కాదు వచ్చేది స్వస్థత, కానీ పరిశుద్ధాత్మ శక్తి వలన. చివరిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక ముద్రతో పోల్చారు. ఇంగ్లీష్లో సీల్ అంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 వచనంలో మనం ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకుంటున్నామో, బాప్తిసం తీసుకుంటామో, మనము పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రాముఖ్యం మన యొక్క జీవితాల్లో. యేసు ప్రభు జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన భూమిక పోషించారో గమనించాం. మన జీవితాల్లో కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మను కలిగి, ఆ పరిశుద్ధాత్మను పొంది, ఆయన యొక్క ప్రభువు కొరకు మహిమకరమైన జీవితాలు జీవిస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ప్రభు మహిమ కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడతాం. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, నాతో ఏకీవించండి, ప్రార్థించి ఈ యొక్క 3వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు మీ పరిశుద్ధాత్మతో నింపండి. ఈ కడవరి కాల చివరి దినాల్లో మారు మనసు కలిగి మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా పరిశుద్ధాత్మను పొంది మీకు ఇష్టకరమైన జీవితాలు జీవించే కృప మాకు అనుగ్రహించమని, వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందుకు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలు పాలిభాగస్తులా ఉండి తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రభు అనేకమైన జవాబులు ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.